అదే ముఖ్యరాలు ముగ్గురు కూడా అనలే కాదు ఆ బిల్డింగే కంప్లీట్ నేను పండుకున్న ఆయన మెలకు వచ్చిందట మోసం మరతలేదట పండుకున్నామనే మరి మోసం మరతలేదు నాకు మన గ్యాస్ మండుతుందా అన్నాడు అన్నవారు నేను లేచి చూసేసరికి గ్యాస్ కాదు టీవీ ఇది బిర్జి మండుతాను బయటకు ఉరికొచ్చిన ఆయన తీసుకొని బయటకు ఆయన చక్కగా నడవరాదు చెప్పారు పట్టుకొని ఉరికొచ్చిన ఈతలికి ఉరికొచ్చి అందరిని పిలిచిన వాళ్ళు అందరు ఉరికొచ్చారు నీ ఉసుక పోసారు ఏం చేసినా బంద్ అయితే లేదు ఇక అంటే అది ఫ్రిడ్జ్ పేలినప్పుడు ఏమైనా శబ్దం రాలేదమ్మా మరి మాకు తెలియలేదు సార్ నిద్రలో ఉన్నారు నిద్రలో ఉన్నాం మొత్తం బట్టలు గిట్టలు అంతా కర్రగా మసి పట్టినాం మసి పట్టి చూసేసరికి బాగా అయింది ఇక మా కళ్ళు అలా ఏం కనబడతలేదు ఈతలు కురిక అంటే వంట రూమ్లో ఉందా ఫ్రిడ్జ్ దర్వాజాలు వంట రూమ్ అది ఏమో బాంచన బియ్యం బత్తాలు అయితే పోయినాయి ఆ బియ్యం బత్తాలు మొత్తం పోయినాయి అది పిచ్చి పోయింది ఈ టీవీ కూడా వస్తలేదు. మారుతినగర్లో ఉన్నటువంటి గూడ ఓదెలు ఉలియమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటిలాగానే వాళ్ళు పడుకున్నారు. 12-1 గంట మధ్యలో ఒకేసారి శబ్దంతో కూడినటువంటి పొగలతోటి మంటలతోటి వస్తే వాళ్ళు వెంటనే లేచి తొందరగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి చూసేసరికి మొత్తం ఇల్లు మొత్తం తగలబడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని వాళ్ళు అరుస్తూ ఉంటే పక్క పొంటి వాళ్ళందరూ లేచి వెంటనే ఉన్నటువంటి మన ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి వచ్చి ఇసుక తర్వాత నీళ్ళతోటి మొత్తం ఇంటిని మొత్తం చల్లార్పడం జరిగింది. ఇప్పుడు చూసేసరికి ఫ్రిడ్జ్ తర్వాత ఒక 10 క్వింటాల దాకా రైసు తర్వాత ముఖ్యమైనటువంటి కాగితాలు ఇంకా టీవీ ఇవన్నీ మొత్తం బూడిదైపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకొని వారికి నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలని చెప్పేసి ఇప్పుడు ఎల్ఈడి ఇక్కడ కూడా 8% కంపల్సరీ సాగు ఉపయోగపడే భూములు సాగు ఉపయోగపడే భూములు అంటే రాళ్ళు రప్పలు నాల బిల్డింగ్లు ప్రభుత్వం తీసుకున్న ఆఫీసెస్ భూములు అటువంటివి కూడా ఉండకూడదు. ఇంకోటి రెండవది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలు ఏంటంటే ప్రభుత్వ వ్యవసాయ కూలి ఉండాలి, 20 పని దినాలు ఉండాలి. ఎన్ఆర్జీఎస్లో 20 పని దినాలు చేసి ఉండాలి. వాళ్ళకు నిరుపేద కుటుంబము ఒక్క గుంట కూడా భూమి ఉండదు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇది రైతు ఆత్మీయ భరోసా అనేది వర్తిస్తుంది. సంవత్సరానికి 12,000 ఇస్తారు. ఫస్ట్ విడత 6,000 ఇస్తారు, రెండో విడత 6,000 ఇస్తారు. రైతు భరోసా కూడా 12,000 ఇవ్వడం నిశ్చయించడం జరిగింది సీఎం మీటింగ్లో. అది కూడా సాగు ఉపయోగ భూములు కంపల్సరీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇది ధరణి ఇప్పుడు భూమాత అనేది వచ్చినది. భూమాతలో ఉన్న సాగు ఉపయోగపడ్డ భూములని పేరున్న వాళ్ళకు మస్తు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ ఆల్రెడీ 16 నుంచి 20 దాకా నడుస్తుంది. 21 నుంచి 25 దాకా గ్రామ సభలు నడుస్తాయి. 4 రోజులు 24 దాకా గ్రామ సభలో డిసైడ్ చేస్తారు. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది గ్రామ సభలో చదువు వినిపిస్తారు.
గ్రామస్తులు అనేది ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్ ఏ రోజు ఆన్లైన్ గ్రామ సభలు కండక్ట్ చేసి ఆ రోజు ఆన్లైన్ అప్డేషన్ చేస్తారు. ఆ తర్వాత కలెక్టర్స్ లాగిన్ వెళ్ళిపోతాయి. కలెక్టర్స్ లాగిన్ పోయినప్పుడు ఎంపీడో నుంచి కలెక్టర్ లాగిన్ పోయినప్పుడు కలెక్టర్ గారు కూడా ఒకసారి 2-3 సార్లు వెరిఫికేషన్ చేసుకొని అది తదుపరి చర్య చెప్పేసి హెడ్ ఆఫీస్ పంపడం జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది. రేషన్ కార్డు నిరుపేద ఇది 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. నిరుపేద కుటుంబం బీపీఎల్ ఫ్యామిలీ ఉండాలి. రూరల్కి వచ్చి 1.5 lakhs బిలో ఉండాలి. అర్బన్ వచ్చి 2 lakhs బిలో ఉండాలి. ఇంకోటి భూమి మాత్రం 3.5 acres బిలో ఉండాలి. 7.5 acres డ్రై ఉండాలి. బిలో ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. ఎక్కడ కూడా 4 wheelers ఉండదు, గవర్నమెంట్ జాబ్ ఉండదు, గవర్నమెంట్ పెన్షన్స్ ఉండదు, టీచర్స్ ఉండదు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఉండదు, 4 wheelers ఉండదు. కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ బట్టి ప్రకారం రేషన్ కార్డు ప్రభుత్వం అనేది ఇస్తుంది. ఇచ్చుకో నేను తెచ్చిన నీకు ఎందుకు మరి అది నా చేత
పాత్రిక మిత్రులకు మరి జనవరి 26 నుండి అది కూడా అమలవుతా ఉంది. దాంతోపాటు మరి గ్రామాలలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 26 నాడు 21 నుండి గ్రామ సభలలో మరి మీకు అందరికీ కూడా చదివి నింపడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా గ్రామ సభలలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు మరి ఏదైతే మీరు చాలా రోజుల నుంచి మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డుల కోసం. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. మరి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కుదిరించేందుకు ఇవాళ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గ్రామాలలో 21 నుండి జరిగే గ్రామ సభలో మన ప్రజలకు వివరించి మరి ఇప్పటికే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. గ్రామాలలో నిన్నటి నుంచి నష్టాలంటది అంటే అన్ని గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడైతే మరి అరువుల అనరుల అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒకటికి రెండు సార్లు పరిశీలించడం జరుగుతూ ఉంది. మరి అన్నీ కూడా ఓటెనక ఓటి అన్నీ వస్తూ ఉన్నాయి. మనం ఏది ఆగలే. మన ప్రభుత్వం మీద ఏమన్నా ప్రజల మీద ఏమన్నా ప్రభుత్వం భారం వేసిందా, ఏమైనా ట్యాక్సులు పెంచిందా అంటే కానీ అది కూడా లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తే గతంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఇచ్చుకుంటారు. మరి ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి వాటితో పాటు ఉగాది నుండి సన్నబియ్యం కూడా పేదలకు ఇవ్వడం కోసం ఆ ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, మా ప్రభుత్వం వస్తే మీరు అవకాశం ఇవ్వండి, పేదలకు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇస్తామని చెప్పి మరి ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ గ్రామాలల్లో మరి మీ అందరికీ ఎట్లయితే ఇప్పుడు ప్రతి మనిషికి రేషన్ కార్డు 4 ఉంటే 4 కార్డులు 24 కిలోలు ఇస్తా ఉన్నారు. దాన్ని సేమ్ అంటే దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఇప్పటికే చేసింది, డిక్లేర్ చేసింది. నెక్స్ట్ ధూళిపేట వచ్చి రెడీ ఉండండి. డెలిగేట్ వచ్చి రెడీ ఉండండి. రేణుగా నర్సాపల్లి లక్ష్మి పెళ్లి వరకు రెడీ ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం. विष्णु श्रीमद्भगवतो महादेव प्रार्थे श्री हरिओं श्री गुरुभ्यो नमो नमः सर्वपूजायां पूजान्ते नमो भाञ्छितम्
లాలపల్లి గ్రామ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా తరలి రావడం, ఒక లాలపల్లి గ్రామం నుండి కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు దూర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి రావడం, గత 50 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరగడం, మరీ ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నిరంతరం అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు ఎంతో భక్తులకు ఆహ్లాదకరంగా మరి ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మాకు మంచి తరగతి విశ్వాసం. ఈ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పట్టణాలు వేయడం ఆనవాయితీ. అందరి సహకారంతో ఈ దేవాలయం ముందుకు పోతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా దాతల సహకారం తీసుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా గ్రామస్తులు గత 25 సంవత్సరాల నుంచి ఏ రకంగానైతే ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు, ముందు కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా ధూపదీప నైవేద్యం గురించి కూడా ఇప్పటికే మా సోదరుడు రాజేశ్వరి గారు చాలా సందర్భాలు నాకు చెప్పడం జరిగింది. ఎప్పుడు అవకాశం వచ్చినా తప్పకుండా నా నియోజకవర్గంలో మరి 3-4 టెంపుల్లకి వచ్చినా అలా ఇది ప్రియారిటీ ఉంటుంది. తప్పకుండా దీన్ని కూడా ధూపదీప నైవేద్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ మల్లికార్జున స్వామి దయ వలన, ఆ స్వామి జీవాలతో ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి, అందరికీ మంచి ఐశ్వర్యం, ఆరోగ్యం, రైతులందరూ కూడా మంచి పంటలు పండి మంచి జరగాలని చెప్పి